హాయ్ వ్యూస్, వెల్కమ్ టు సోనా గార్డెన్. ఈరోజు మనం మల్లె తుప్పలు చూద్దాము. యాక్చువల్లీ ఎండాకాలం కాబట్టి మల్లెపూల చెట్లు బాగా పెరుగుతాయి. అండ్ ఇప్పుడు మళ్ళీ మనం పాత చెట్లు ఏవైతే ఉన్నాయో అవి ఫ్లవరింగ్ స్టార్ట్ అవుతుందన్నమాట. సో మా గార్డెన్లో ఉన్న మల్లె చెట్లు చూద్దాము. చూసారు కదా, ఆల్రెడీ బర్డ్స్ కూడా వచ్చాయి. రెండు పువ్వులు రేపు వికసించడానికి రెడీగా ఉందన్నమాట. యాక్చువల్లీ మల్లెపూల స్మెల్ చాలా బాగుంటుంది. అండ్ మల్లె కొమ్మలు ఎండాకాలంలో ఏం చేయాలంటే ప్రూనింగ్ చేసుకోవాలి. ఆ కొమ్మల్ని చిగురు మనం కట్ చేసుకున్నట్లయితే ఎక్కువగా పూలు పూస్తాయి. అండ్ తొందరగా కూడా మంచిగా ఎక్కువ పూత కూడా వస్తుంది అనమాట. ఇంకొక తుప్ప ఉంది. ఇది మేము ఆల్రెడీ పక్కన ఒక చిన్న వేరే మల్లె తుప్ప పెట్టుకున్నాము. ఇది కూడా కిందటి ఇయర్దే. ఇది చాలా పెద్దగా అయింది. ఇప్పుడు పక్కన ఒక జాజి కొమ్మ ఉంది. సో దానికి కూడా ఇది యాడ్ అయిందనమాట. సో దానిలాగే జాజి అంట్లాగే దీన్ని కూడా మల్లె తుప్పని పైకి ఎక్కించుదాం పాదులాగా అని చెప్పేసి ప్లాన్ చేస్తాం, పాత ఇంట్లో లాగా. సో మొగ్గలు కూడా చాలా వస్తున్నాయి, ఒకసారి చూడొచ్చు. ఇవి మొక్కల్ని మెయింటైన్ చేసినప్పుడు మనం కొంచెం జాగ్రత్తగా వాటిని పట్టించుకున్నట్లయితే మల్లె తుప్పలు చాలా బాగా పెరుగుతాయండి. అవి పెద్దగా స్పేస్ని ఆక్రమించేస్తాయి అని కూడా మనం అనుకోకూడదు. పాదుల్లా పెట్టుకోవచ్చు. మనం తుప్పల్లా పెంచుకోవాలనుకుంటే మీరు చిగుర్లని స్టార్టింగ్లోని ఎడ్జెస్ని మీరు కట్ చేసినట్లయితే మీకు తుప్పల్లా చిగురులాగా వస్తాయి. మనకి ఎక్కువ ప్లేస్ లేదు కాబట్టి ప్లేస్ లేని వాళ్ళు ఏంటంటే పాదుల్లా కూడా పెట్టేసుకోవచ్చు. మనం చిన్నగా చిగురులను కట్ చేసుకున్నట్టు ఉన్నట్లయితే, వేస్ట్ ఆకులను తీసేస్తూ ఉన్నట్లయితే ఫ్లవరింగ్ చాలా ఎక్కువగా వస్తుంది అనమాట. ఎండాకాలంలో అయితే ఇంకా చాలా ఎక్కువగా వస్తుంది. ఇవి ఎండాకాలంలో వచ్చే పువ్వులు కాబట్టి సో మేము మార్చి నుంచే జాగ్రత్త పడ్డాం కాబట్టి ఇప్పుడు ఏప్రిల్లోనే మాకు ఫ్లవరింగ్ స్టార్ట్ అయింది. మొగ్గలు చూడొచ్చు మీరు, ఆల్రెడీ ఎక్కువ వచ్చాయి. అండ్ ఇందాక చూపించింది నార్మల్ది, ఇదేమో కాడమల్లి అంటారు కదా, సో ఆ కాడమల్లి అనమాట. ఇవే ఒక 4 పువ్వులు మనం కలిపెట్టుకున్నా కూడా మనకి తల్లో రోజు పెట్టుకోవడానికి బాగుంటాయి. చాలా పెద్దగా ఉంటాయి ఈ మల్లెపూలు అనేవి. నార్మల్గా మనం పెట్టుకునే చిన్న మల్లిలా కాకుండా కాడమల్లి కాబట్టి. అండ్ ఇది వచ్చేసి రోజ్ ఫ్లవర్స్ కామనే కదా అని అనుకోవచ్చు మీరు. రోజ్ ఫ్లవర్స్లో ఏంటంటే మనకి నాటు గులాబీ అండ్ హైబ్రిడ్ ఉంటాయి. ఈ స్పెషల్ ఏంటి అని అనుకుంటున్నారా, ఇవి ఒకే ఫ్లవర్లో 2 కలర్స్ కనిపిస్తాయి అన్నమాట. సో ఇప్పుడు అది మనకి లైట్ పింక్లో కనబడుతుంది కదా, పింక్లో థిక్ పింక్లా ఉంది కదా, థిక్ పింక్లో మళ్ళీ వైట్ కూడా మిక్స్ అయ్యి డబల్ షేడ్లో వైట్ కనబడుతూ పింక్ మధ్యలో వైట్ కూడా అక్కడక్కడ ఉంటుంది అనమాట. సో డబల్ షేడ్ వల్ల యాక్చువల్లీ మొక్కకి 30 రూపీస్ 20 రూపీస్ తీసుకుంటారు నార్మల్గా గులాబీ మొక్క అంటే. వీడు 60 రూపీస్ అడిగాడు. అప్పట్లో మొక్క ఏం పెద్దగా కనిపించలేదు, ఏంటిది అనుకున్నాం. కానీ ఇప్పుడైతే మాకు అర్థమైందనమాట. ఇలా డబల్ షేడ్ వచ్చడం వల్ల ఫ్లవర్ చూడడానికి చాలా అందంగా ఉంది. అండ్ ఫ్లవరింగ్ కూడా ఎక్కువ ఉంది. చెట్టు నిండా పువ్వులు పూస్తున్నాయి కూడా, చాలా బాగుంది. ఇది వచ్చేసి కరివేపాకు. మీరు పాత వీడియోస్ చూసే ఉండుంటారు. ఆ పాత వీడియోస్లో ఈ కరివేపాకు ఏంటంటే చిన్న కొమ్మగా పెట్టాము. సో ఇప్పుడు అది చాలా మంచిగా వచ్చేసింది అనమాట. ఇలా పెద్ద తుప్పలా వచ్చింది. చాలా చాలా హ్యాపీగా ఉంది. ఇది ఏంటంటే యాక్చువల్లీ మేము రోజు వంట వండుతున్నప్పుడు కూడా రెగ్యులర్గా కోస్తూ ఇది చేసాము. కింద కోస్తూ పైన గుంపుగా వచ్చేలాగా ప్లాన్ చేసుకున్నాం అనమాట. అంతే ఉంటుంది. ఇప్పుడు మన ఇళ్ళలో ఎవరైతే హిందువులు ఉంటారో వాళ్ళ ఇళ్ళలో తమలపాకు పెంచుకోవడం చాలా మంచిది. ఎందుకంటే మనం అసలు తాంబూలాలు ఇచ్చుకుంటూ ఉంటాము. అండ్ తాంబూలం తినడం కూడా, తమలపాకు కూడా హెల్త్కి చాలా మంచిది. అండ్ మనం ఫ్రెష్గా ఇంట్లో పెంచుకోవడం కూడా అది చూడడానికి ఆర్నమెంట్ ప్లాంట్ లా ఉంటుంది. మెడిసినల్ వాల్యూస్ ఉంటాయి అండ్ మనం యూస్ చేస్తాం కూడా. దీని హైట్ చూడండి చాలా తక్కువ ఉంది, కానీ చూసారా ఫ్రూటింగ్ ఎన్ని ఫ్రూట్స్ ఎట్లా మంచిగా వచ్చిందో. యాక్చువల్లీ ఏంటంటే దీనికి పూత ఉన్నప్పుడు మనం జాగ్రత్తగా చూసుకున్నట్లయితే ఫ్రూటింగ్ ఇలాగా గుంపులుగా వస్తుంది. అండ్ నాట్ ఓన్లీ హైబ్రిడ్, మామూలు మొక్కల్లో కూడా ఇలా ఫ్రూటింగ్ ఎక్కువగా ఉండే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి అన్నమాట. కదండి ఈ బొప్పాయి చెట్టు, యాక్చువల్లీ ఇది సెకండ్ ఇయర్ అనుకుంటా. పూత మాత్రం చాలా ఓవర్గా ఉంటుంది. ఓవర్గా ఎందుకంటే ఎంత నీట్గా ఎలా వరుసగా వచ్చినా చూడండి. ఎక్కువగా ఒకేసారి పండడానికి కూడా ఛాన్సెస్ కూడా ఉంటాయి అన్నమాట. సో ఈ చెట్టుని చూసినప్పుడు చాలా హ్యాపీగా ఉంటుంది అనమాట. ఎందుకంటే ఫ్రూటింగ్ ఇంత మంచిగా రావాలంటే మనం అది పూత వచ్చినప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. అండ్ ఇంకొకటి ఏంటంటే నాట్ ఓన్లీ హైబ్రిడ్స్, నార్మల్ మొక్కల్లో కూడా ఫ్రూటింగ్ ఎక్కువగా ఉంటుంది అనడానికి ఈ చెట్టే నిదర్శనం. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం సోనా గార్డెన్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.